నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వంగవీటి రంగ కేవలం ఒక వర్గానికే కాకుండా పేదలు, ఆర్తుల ప్రయోజనాల కోసం ఉద్యమించిన సూర్యుడు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. బేముడల్లో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. చిన్న వయసు నుండే పిల్లలకు సత్యం, ధర్మం, దేశభక్తి వంటి విలువలు నేర్పాలి. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ. సనాతన ధర్మ రక్షణ కోసం ప్రతి హిందువు పాటుపడాలి. హిందూ సమ్మేళన సభ పిలుపు. కొండ్రుపోల్లో పల్లెపల్లెకు బొలిశెట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ప్రజల సమస్యలను స్వీకరించి పార్టీ తరపున ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే కృషి చేస్తా. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ. స్వర్గీయ వంగవీటి రంగ 37వ వర్ధంతిని పురస్కరించుకుని రాధా రంగ మిత్రమండలి సభ్యులు మెరుగు రాజగోపాల్, నిమ్మకాయల యూత్ కర్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు రోడ్లు గల వంగవీటి రంగ విగ్రహానికి కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, కార్మికుల వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ బలవల బాబ్జీ, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ తదితరులు పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి వెంట పార్టీ శ్రేణులు కూడా పాల్గొన్నారు. కూటమి నాయకులు తోట రాజా, పాలూరి వెంకటేశ్వరరావు, పట్నాల రాంపండు, దుబ్బా శ్రీనివాస్, మాకా శ్రీనివాస్, గొరెల శ్రీనివాస్, పాలూరి బోరయ్య, అడబాల నారాయణమూర్తి, గుండుమొగల సురేష్, దాట్ల జగన్నాథరాజు, తాత శ్రీనివాస్, కూచిపూడి వెంకట అనిల్ కుమార్, భోగిరెడ్డి రాము, గురూజీ సూరిబాబు, అడ్డాల సూరి, పాతూరు యూత్, నిమ్మకాయల యూత్, సవిత్రపేట యూత్ తదితరులు పాల్గొన్నారు. రంగా గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు దాదాపుగా 40 రోజుల పాటు కర్ఫ్యూ విధించడంలో కానీ దాదాపు 100 కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటే అది దురదృష్టకరమైనప్పుడు కూడా ఆ వ్యక్తి పట్ల మనుషులకు ఉన్న ప్రేమ కులానికి సంబంధించింది కాదు. అన్ని కులాల్లోనూ ఒక రెవల్యూషన్ రావడం, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఆయన మరణాన్ని మరి జీర్ణించుకోలేక ఈరోజు వరకు కూడా మరి అందరూ కూడా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని ఒక పండగలా చేసుకోవడం, మరి ఆయన వర్ధంతుల్ని ఆయన ఇది జన్మదినాలను జరుపుకుని ఆయన ప్రతిసారి ఆయన గుర్తు తెచ్చుకోవడం, ఆయన చేసిన మంచి పనులు 37 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ రోజు వరకు ఇంకా విగ్రహాలు ఊపి పెడుతున్నారంటే ఎలాంటి వ్యక్తి అనేది మన అందరికీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, కులాలకి మతాలకు అతీతంగా మరి అందరూ కూడా ఆదరించారు ఆయన చెప్పాలంటే. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం, ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన స్మరించుకునే అవకాశం కల్పించినటువంటి రాధారంగ మిత్రమండలి కానీ, అదే మెరుగు రాజగోపాల్ గారు కానీ, ఈ విగ్రహానికి ఇచ్చిన దాతలకు కానీ అందరికి కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రులందరూ కూడా మరొకసారి నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన బడుగు బలహీన వర్గాలకే ఒక ఆశాజ్యోతిలాగా ఆ విజయవాడ ప్రాంతంలో, అలాగే ఒక కార్పొరేటర్గా, రాజకీయ నాయకుడిగా ఆయన అనేక విజయాలు సాధించి ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఈ ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉండగా మరి రంగా గారిని స్మరించని వ్యక్తులే లేరని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈవేళ ఆయన ఎన్ని ఇబ్బందులు పడినా అనేక మరి ప్రతి ఒక్క చోట కూడా ఆయన మీటింగులు పెట్టారు. అదే తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్లో ఒకసారి ఆయన మీటింగ్ పెట్టడం జరిగింది. ఆయన కుమారుడు రాధాకృష్ణ గారు రాజకీయాల్లో ఉన్నారు.
ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఆయన కావాలనుకుంటే ఎన్నో పదవులు వచ్చినా ఆయన పదవిని అలంకారంగా చూసిన వ్యక్తి కాదు రాధాకృష్ణ గారు కూడా. రాధాకృష్ణ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఈవేళ మరి రాధా రంగ మిత్రమండలి తరఫున ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈవేళ ప్రజలందరి ఆదరాభిమానంలో చూరగలిగిన వ్యక్తులు. ఈవేళ రంగా గారి విగ్రహం లేని ఆంధ్రప్రదేశ్లో రంగా గారి విగ్రహం లేని చోటంటూ ఉండదు. ఈ తాడేపల్లిగూడెంలోనే అనేక చోట్ల ఆయన విగ్రహాలని నెలకొల్పిన పరిస్థితులు ఉన్నాయి. మరి రంగా గారి ఆదర్శ భావాలని తీసుకుని యువత అంతా కూడా ముందుకెళ్లాలని, ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధిలో అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. రంగా గారు అంటే ఒక వ్యక్తి, ఎందుకంటే కుల మతాలకి ఆయన కులం లేదు. ఎవరైనా లేనోళ్ళు వెళ్తే వాళ్ళకి అన్యాయం జరిగిందంటే ఆయనకి న్యాయం చేసేదాకా నిద్రలేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే రంగా గారు. అలాంటి వ్యక్తి మనం 37 సంవత్సరాల నుంచి వేళ ఇంకా తలుచుకుంటున్నామంటే మనం ఆయనలో ఉన్న మంచితనం. అలాగే మన ఎమ్మెల్యే చిన్న చూసినా ఒకవేళ ఏమన్నా అవకాశం ఉంటే మాత్రం రంగా గారి పేరు మీద ఒక జిల్లా ఏర్పాటు చేయాలని, అంటే 25 జిల్లాల్లో అది ఏమైనా అవకాశం ఉంటే మాత్రం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎమ్మెల్యేలు కూడా పూర్తి సహకారం చేస్తారు. ఎందుకంటే ఒక కులానికి కాదు అన్ని కులాలకి కలిసి వచ్చే వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తి కూడా ఇది కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టి ఒక జిల్లా, కృష్ణా జిల్లా ఏదోటి రంగా గారి జిల్లాగా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రంగా గారి వర్ధంతి సందర్భంగా, ఎందుకంటే రంగా గారు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఒక వర్గానికో ఒక కులానికో చెందిన మనిషి కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెందిన వ్యక్తి ఆయన. మరి నేను ఆయన గురించి చెప్పేంత పెద్దటువంటి కాదు, కానీ చిన్న విషయం చెప్తున్నా. ఎందుకంటే రఘురామన్నయ్య ద్వారా నన్ను పంపించిన ద్వారా ఆయన గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే రంగా గారు ఈరోజు చనిపోయినా సరే బ్రతికుండి మన అందరి గుండెల్లో ఉన్న వ్యక్తి ఆయన. మరి ఆయన్ని దయించి మరి ఎమ్మెల్యే గారిని కోరుతున్నా, ఈ యొక్క రాష్ట్ర ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆయన జయంతి వర్ధంతి కూడా రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేసి చేయవలసిందిగా మరి ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రంగా అభిమానులే మేము. ఎందుకంటే గతంలో ఎందుకంటే 83, 85లోనో ఎప్పుడో ఒకసారి ఫ్లడ్స్ వస్తే రంగా గారిని దగ్గరగా చూసిన వ్యక్తులం. మరి ఆయన్ని రంగా గారి వర్ధంతి జయంతిని మరి గవర్నమెంట్ అఫీషియల్గా చేయవలసిందిగా మరి నేను ఎమ్మెల్యే గారి ద్వారా మరి కోరుకుంటూ మరి చేయాలని ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రంగా గారు ఒక మహోన్నత శక్తి. ఆయన ఎప్పుడు పేద ప్రజల కోసం, వారి కష్టాల కోసం వారిని వెన్నంటే ఉండి నడిచిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన తర్వాత అదే సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టాలి, ఒక దుర్మార్గుడు పాలన అంతమొదించి ఒక కూటమికి అండగా నిలబడితే ఏ రంగా గారు ఆశ సాధన మనందరూ కోరుకోవడం అదంతా ముందుకెళ్తుందని చెప్పి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన తాడేపల్లిగూడెం ముద్దుబిడ్డ శ్రీ పొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఆ యొక్క ఆశ సాధన కోసం ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా పేద ప్రజలు వచ్చే వారి తలుపులు కొడితే ముందుగా మేము ఉన్నామంటూ సహాయం చేసే వ్యక్తులు వేరు. అటువంటి వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మనందరికీ ఎంతో సంతోషదాయకం. మన ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి ఎంతో డెవలప్ చేస్తున్నారు. మరిన్ని ఈ రాధారంగ మిత్రమల్లి ఏ అవసరాలు వచ్చినా సరే నాకు చెప్పండి, ఏమైనా కార్యక్రమాలన్నా మేము చేస్తున్నాం, సహాయకారాలు అందిస్తానన్నారు. మాకు దానికి సంతోషం. అలాగే ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో అన్నయ్య గారిని మేము కమిటీస్ని ఈ మన కాలువని ఇక్కడి నుంచి సౌత్రపేట ఎండింగ్ దాకా పార్కు రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ గారిది ఒక విగ్రహం మరియు దాని యొక్క పార్కు ఈ చివరి నుంచి సౌత్రపేట చివరి దాకా కూడా ఈ యొక్క మొక్కలతోటి మంచి ఆహ్లాదకరంగా మేము డెవలప్మెంట్కి కార్యక్రమానికి మేమందరం కమిటీస్ని మేము ఎంతకొచ్చాయని మేము పడతాం. అది మా యొక్క ఎమ్మెల్యే గారు మాకు పూర్తి సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజల కోసమే జీవించిన వంగవీటి రంగా ప్రజల గుండెల్లో నిలిచారని బొంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు అన్నారు. శుక్రవారం వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతిని పురస్కరించుకొని బేముడోలు సంత మార్కెట్లోని రంగా విగ్రహానికి పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, ఆయన అభిమానులు రంగాకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అప్కాప్ చైర్మన్ గర్ని వీరాంజనేయులు, వైసీపీ యువజన నేత పుప్పాల కార్తీక్, రంగా అభిమానులు, కాపు సంఘం నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్, ఎన్టీఆర్, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలకు పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. వృద్ధులకు పండ్లు, బ్రెడ్స్ పంచిపెట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట ఇస్తే ప్రాణం పోయే వరకు పోరాడే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని 37 ఏళ్లుగా రంగాను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి మదన్, పసుపులెటి శ్రీను, సుబ్రహ్మణ్యం, వాసు, మంచం నాగు, శేషపుగిరి, కాపు సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీ అందరం కూడా కలిసి ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన సిద్ధాంతాలను, అంటే బడుగు బలహీన వర్గాల గురించి ఆయన చేసిన ఎనలేని సేవని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజున అందరూ కూడా ఇక్కడ గౌరవించుకోవటం, అలాగే మనకి రాబోయే తరాలకు కూడా అంటే ఒక వేరే వాళ్ళకి సేవాభావంతో ముందుకు వెళ్ళే విధంగా, అంటే అతన్ని ఏదో ఒక కులానికి సంబంధించింది కాకుండా అందరికీ కూడా ఎవరైతే అట్టడుగు వారు ఉంటారో, బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళందరికీ గురించి ఆయన అనేక పోరాటాలు చేసి ఆయన కూడా ఆ రోజున ప్రజాభిమానం మెండుగా ఉన్నటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క 37వ వర్ధంతి సందర్భంగా మరి భీమడోలు మార్కెట్ యార్డ్ సెంటర్లో ఉన్నటువంటి ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా అందరూ చేసేటువంటి ఏడుకులో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మరి రంగా గారు ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే, ఎవరైనా సమాజంలో అట్టడుగు స్థాయి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా వెంట పెట్టుకుని పూర్తిగా సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల స్థాయికి అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పి నేను నమ్ముతూ ఉంటాను. చిన్న వయసులోనే పిల్లలకు సత్యం, ధర్మం, దేశభక్తి వంటి విలువలు నేర్పించడంలో సమాజంలో ప్రతి వ్యక్తి బాధ్యత తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ అన్నారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ దేశం కోసం ఎంతోమంది మహావీరులు తమ ప్రాణాలను అర్పించారని, వీరిలో చిన్న వయసులోనే అసాధారణమైన ధైర్యం చూపిన బాలవీరుల పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. చాలామంది పిల్లలు తప్పు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని, ఇటువంటి సమయంలో వీరబాల దివస్ కార్యక్రమం వారికి సరైన దారి చూపిస్తుందని తెలిపారు. వీరబాల దివస్ కార్యక్రమంలో సాహిద్ జోధుల చిత్రపటానికి పలువురు బీజేపీ నేతలు, కళాశాల విద్యార్థులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గట్టి మాణిక్యాలరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను, బీజేపీ నాయకులు గట్టిం సింధు, గోపాల్, నారాయణ, చిట్యాల రాంబాబు, కోట రాంబాబు, కంచుమర్తి నాగేశ్వరరావు, జిఎంఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నించోబెట్టి చుట్టూ 4 పక్కల గోడ కడతాం. మన సినిమాలు చూసి అక్బర్ అలీ సరే చూసారా ఎవరైనా తెలుసు, కానీ ఆ రకంగా కడుతున్నా సరే ఎక్కడ ముఖంలో గంభీరత్వం కానీ శ్రద్ధ పోకుండా ఇందా మనం చెప్పారు, కింద నుంచి పై దాకా నడుము దాకా కట్టిన ఎక్కడ జరగలేదు. ఆ రకంగా వారిని సజీవ సమాధి చేశారు మా పిల్లలంటే. ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు, ఎందుకంటే వీరి గురించి ఈరోజు ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే ఈ సమాధి కట్టిన ప్లేస్ ఉందో ఈ ప్లేస్ని వజీర్ ఖాన్ అన్న పరిపాలిస్తున్నాడు రాజు. మనకి ఈ ముస్లిం అయినా చేసేది వజీర్ ఖాన్ అతను ఆధ్వర్యంలో ఆయన చేసిన శిక్ష ఇది. కానీ అక్కడ ఒళ్ళు అక్కడ అప్పట్లో ఒక వ్యక్తి ఈయన మీద భక్తి భావంతో, ఎందుకంటే ఏదైతే తొడార్ మాల్, ఎందుకంటే తొడార్ మాల్ అన్న వ్యక్తి సిక్కులో ఉన్నారు. ఈయన అప్పట్లో భారతదేశంలో అధిక ధనవంతుడు. ఇతను దేశభక్తి మీద గౌరవంతో వీళ్ళు ఏదో సమాధి కట్టారో ఆ సమాధి స్థలం నాకు ఇమ్మని వజీర్ ఖాన్ అడిగితే ఆయన ఏమన్నా అంటే ఏం చేస్తారు అని ఆ స్థలం వరకు బంగారు నాణ్యాలు నిలబెట్టుకుంటూ వెళ్తే అంత ఎన్ని వస్తాయి, నీకు పెడితే నువ్వు అన్ని పెడితే ఆ స్థలం ఎంతవరకు పెంచడం అంతవరకు ఇస్తా అన్నాడు. 17వ శతాబ్దంలో అతను ఆస్తి మొత్తం అమ్మి ఆ ప్లేస్ వరకు 5 అడుగుల ప్లేస్ బంగారాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళి ఆ స్థలాన్ని అతను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నమాట. ఈ రోజు కూడా ప్రపంచంలో అంత తక్కువ ప్లేస్కి 6 రోజుల్లో 250 కోట్లు అంటున్నాం. అంటే ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు అవుతుందో లెక్కేసుకోండి. అతను ఆస్తి 6 రోజుల్లో మీరు మొత్తం ఆస్తిని అమ్మేసి ఆయన బంగాళా కింద మార్చి ఆ స్థలం ఇప్పుడు కూడా ప్రసిద్ధి అయి ఉంది. డిసెంబర్ 22 నుంచి 27 దాకా అక్కడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వాళ్ళకి స్మారక దివాస్ దానికి నివాళులు అర్పిస్తున్నారు. మీ అందరికీ తెలుసు
మనకి భారతదేశానికి స్వాతంత్రం 1947లో రావడానికి ఎంతో మంది వీరులు ఈ భూమి కోసం, ఈ మట్టి కోసం, మన కోసం వాళ్ళ జీవితాలు త్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాలు బలించి మనకి స్వాతంత్రం తీసుకుని వచ్చారు. అందులో భాగంగా బాబా జోరావర్ సింగ్, అలాగే బాబా ఫతే సింగ్ అని 6-9 సంవత్సరాల వయసు. నాకు ఒక బాబు, వాడికి 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల వయసులో ఒక ధర్మం కోసం మనం ప్రాణత్యాగం చేయాలి, ఒక సనాతన మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన ప్రాణత్యాగం చేయాలి అని మనం కూడా ఎవరో ఆలోచించి, ఇప్పటికి ఇంత వయసు వచ్చినా మనం కూడా ఏదైనా మన ధర్మానికి ఇబ్బంది వస్తే మనం ఎదురెళ్ళి నిలబడాలి అనేది మనం కూడా ఇప్పటికీ ఆలోచిస్తాం. అమ్మో వెళ్ళామనుకో, నిలబడ్డామనుకో మనకేమైనా ఇబ్బందులు వస్తాయా, మనం నిలబడగలమా, మనకి ఇబ్బంది అవుతుందా, మన కుటుంబానికి ఇబ్బంది అవుతుందా అని మనం ఆలోచించే పరిస్థితిలో మనం ఇప్పుడున్నాం. కానీ 6, 7, 9 సంవత్సరాలు ఇద్దరు బాలురు మీరు మొఘల్ ఇస్లాంని మీరు స్వీకరించండి అన్నప్పుడు మేము స్వీకరించాం, మా ధర్మం కోసం మేము నిలబడతాం, మీ నాన్నగారు జాడ ఎక్కడో చెప్పండి అన్నప్పుడు మేము చెప్పాం, మేము చచ్చిపోయినా పర్వాలేదు అని వాళ్ళ ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డారంటే ఆ వయసులో ఆ పిల్లలకున్న మెచ్యూరిటీ, ధర్మం కోసం వాళ్ళు చేసిన త్యాగాన్ని మనందరం ఈరోజు జరుపుకోవడంలో న్యాయం ఉందా లేదా? మనకి గత ప్రభుత్వాలు పాఠ్యపుస్తకాల్లో వీరులను చేర్చడం మానేసి మన దేశం వచ్చి దండయాత్ర చేసి మన సంపద దోచిపోయిన దుర్మార్గుల్ని, దుష్టుల్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చి మనకి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క చరిత్ర మనకి చెప్పి కంఠస్థం చేసి వీరులందరినీ, మన భారతదేశం కోసం పోరాడిన వీరులందరినీ కూడా మరుగుపరిచారు. అటువంటిది ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత ఆయన దేశం నలుమూలలో ఉన్న ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో ఉన్న వీరుల్ని, అలాగే దేశం కోసం ప్రాణార్పించిన ప్రతి వాళ్ళని కూడా చరిత్ర పుటల్లోంచి బయటకు లాక్కొచ్చి మనకి పరిచయం చేయడం చాలా సంతోషం. అలాగే గత చరిత్ర తెలుసుకుని మనందరూ కూడా మంచి నాయకులుగా, దేశానికి ఉపయోగపడే మేధావులుగా తయారు చేయడానికి ఇప్పటి నుంచే వేస్తే రాబోయే తరాలకి చాలా బాగుంటుందని. సనాతన ధర్మ రక్షణకు ప్రతి హిందువు భగవద్గీతకు ప్రచారకులుగా తయారు కావాలని తాడేపల్లిగూడెం ఇస్కాన్ కేంద్ర ప్రతినిధి మురళీనాథ్ శ్యామ్దాస్ పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి పెంటపాడు గవర్నమెంట్ పోస్ట్ బేసిక్ స్కూల్ ఆవరణలో హిందూ సమ్మేళనం జరిగింది. మురళీనాథ్ మాట్లాడుతూ పిల్లలకు ఆధ్యాత్మిక విలువలు అలవరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు హనుమంతరెడ్డి, సెక్రటరీ శరవరపు వెంకటరావు, కార్యదర్శి కర్రి గిరీష్ రెడ్డి, కోశాధికారి కొవ్వూరు సురేష్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు సుంకవల్లి రామకృష్ణ, పేరిడి కాశయ్య, మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకటరావు, ముదునూరు సొసైటీ అధ్యక్షులు దాసరి అప్పన్న, కృష్ణవేణి దంపతులు, మండల బీజేపీ అధ్యక్షులు ఇమ్మది శ్రీనివాస్, తాడేపల్లిగూడెం మోహన్ రావు, కొవ్వూరు విజయభాస్కర్ రెడ్డి, నల్లమిల్లి గాంధీరెడ్డి, ఎంఈఓ టీవీ రామకృష్ణ, యోగా గురువు బడుగు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. మొగరెడ్డి గారు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం ఎంత హిందూ ధర్మాన్ని కాపాడాలి అని ప్రయత్నం చేసినా కానీ చాలామంది ఈ మత మార్పులకు గురవడం, తర్వాత కన్వర్షన్స్ పెరిగిపోతూ ఉన్నాయి. అంటే చాలా చోట్ల ఈ మారుతూ ఉన్నారు. తర్వాత వేరే వేరే ధర్మాల వాళ్ళు ట్యాప్ చేస్తున్నారు. తర్వాత సనాతన ధర్మం ఆడపిల్లల్ని వాళ్ళు మాఫియాలు మోసం చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని విశ్లేషణ చేస్తే సరిగ్గా అర్థం చేసుకోండి. ఇస్కాన్ సంస్థాపక ఆచార్య ఏసీ భక్తివేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారు ఆయన 70 years ఏజ్, 70 సంవత్సరాల వయసులో ఒకే ఒక వ్యక్తి
ఆయన 1965 సంవత్సరం అమెరికా వెళ్ళారు. ఒకే ఒక వ్యక్తి అమెరికాకి వెళ్ళారు. ఈరోజు కొన్ని లక్షల మంది సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు ప్రపంచంలో. ఆ ఒక్క వ్యక్తి ఎలా సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆచరించేలా చేస్తున్నారు. కొన్ని లక్షల మంది ఈరోజు ఇస్కాన్ టెంపుల్స్ వరల్డ్లో 1500 టెంపుల్స్ పైన ఉన్నాయి. ఎలా ఇది సాధ్యమవుతుంది అంటే ఆయన ఒక మాట చెప్పారండి. ఏం చెప్పారంటే, నేను అమెరికాకి వెళ్ళలేదు, భాగవతం భగవద్గీత అమెరికాకి వెళ్ళే అని చెప్పారు. వాటి వెనకాల నేను వెళ్ళాను అని చెప్పారు. దురదృష్టవశాత్తు మన వాళ్ళందరూ నేను హిందూ, నేను సనాతన ధర్మానికి చెందినవాడిని చెప్పుకుంటాం, కానీ ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు ఒకసారి ఆలోచించారు. ఎంతమంది ఎందుకు మోసం చేస్తున్నారు అంటే భగవద్గీతను తెలుసుకోకపోవడం వల్ల అందరి చేత మోసగించబడతాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగా హిందూ సమ్మేళనం మనం జరుపుకుంటున్నామని. ఆర్ఎస్ఎస్ ఏమిటి, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది, ఆర్ఎస్ఎస్ ఎందుకని పుట్టింది అసలు అనేటువంటి విషయాలు చాలామంది చాలాసార్లు మీరు వినే ఉంటారు. రాముడు నడయాడిన ఈ భూమిలో, కృష్ణుడు నడయాడిన ఈ భూమిలో, వీర శివాజీ, చంద్రశేఖర్ ఆజాద్, లాలా లజపత్ రాయ్, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు పుట్టిన ఈ దేశంలో క్రైస్తవులు అనబడేటువంటి ఇంగ్లీష్ వాళ్ళు ఎందుకు ముందు పరిపాలించారు అనేటువంటి విషయాన్ని ఒక్కసారిగా అప్పట్లో ఉండేటువంటి అనేక మంది పెద్దలు ఆలోచించారు. కానీ ఆర్ఎస్ఎస్ ప్రారంభించినటువంటి డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ గారు చెప్పినటువంటి ఏమిటంటే, చివరికి మన హిందువుల్లో ఐకమత్యం లేక అన్ని రకాల శక్తులు ఉన్నాయి. గడప లోపలే కులము, గడప దాటితే హిందువులమని ఆ విషయాన్ని మరిచిపోయి మనం ఎవరైనా అడిగినప్పుడు ఏమిటో మన కులం పేరు చెప్పుకుంటాం, కానీ నేను హిందువుని అని గట్టిగా చెప్పుకోలేదు. మన హిందూ మతం గురించి సంస్కృతంలో చెప్పడం వల్ల చాలా మందికి అర్థం కావడం లేదు. మన గొప్పతనం ఏంటో ఎవరికి తెలుస్తున్నారు. మనకు వచ్చిన భాషలో మనం చెప్తే వాళ్ళకి అర్థమయ్యే ఇంత గొప్పతనం ఉందా అని అనుకుంటారు. అప్పుడు వాళ్ళు వస్తారు, వచ్చారు వాళ్ళు. నన్ను చాలామంది అడిగారు, కాబట్టి సంస్కృతంలో పూజలు జరుగుతాయి, సంస్కృతంలో పూజలు జరగవు, ప్రవచనాలు జరుగుతాయి, ఎప్పుడైనా మీరు మన గరిపేట నరసింహారావు గారు విన్నారా అన్నారు. మేము హిందువులం కాదు కదండి, వినలేదు అన్నారు. అప్పుడు చెప్పాను నేను, ఆయన ఏ భాషలో చెప్తారో మనకు అర్థమయ్యే భాషలో అదే భాషలో చెప్తారో అప్పుడు ఈ హిందూ మతంలో గొప్పతనం మీకు తెలుస్తుంది. అయితే కంపల్సరీ రెండంటే నాకు తెలిసి ఒక 50 మంది దాకా మన హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు క్రిస్టియన్స్ అవడం, ముస్లింలు అవడం. ఇప్పుడు మన గురువు గారు మన హిందూ మతం గొప్పతనం వాళ్ళకి అర్థమయ్యి మన ఈ తెలుగు భాషలో చెప్తే ఖచ్చితంగా వాళ్ళు మన గొప్పతనాన్ని వాళ్ళు 50 మంది ఇంకో 100 మంది చెప్తారని నేను ఆశిస్తాను. పల్లె పల్లెకు బొలిశెట్టి కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం తాడేపల్లిగూడెం రూరల్ మండలం 2 ఫ్లోర్లో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలో ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, మండల జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్, జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, కంచుమర్తి నాగేశ్వరరావు, వాడపల్లి సుబ్బరాజు, చాపల రమేష్, మద్దాల మణికుమార్, నేలపాల దినేష్, వల్లి తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్లో ఒక నమ్మకం ప్రభుత్వం మీద కల్పించింది. రైతు ధాన్యం తోలితే ఎప్పుడు డబ్బు వస్తుందో తెలీదు. వ్యవసాయ పనిముట్లు సబ్సిడీలు ఇచ్చిన పాపాలు పోలేదు. డ్రిప్ ఇరిగేషన్ తీసేసినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు. ఏమి గ్రామ పంచాయతీలోనూ ₹10 పని కూడా చేయకుండా 5 సంవత్సరాల్లో కాలయాపన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో నిబద్ధతగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా మనం ఎంతవరకు ముందు గ్రామాల్లోకి వెళ్ళే రోడ్లు లేవు, ఇవన్నీ కూడా మనం వేస్తూ ఉన్నాం. ఈ గ్రామానికి రావడానికి 1,20,00,000 శాంక్షన్తో కదివార్ జంక్షన్ దాకా ఈరోజు రోడ్డు నిన్నే శంకుస్థాపన చేసాం. అది 1,90,00,000 అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక 12 లక్షల రూపాయలతో ఇంటర్నల్ రోడ్ కూడా మనం శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మరి 1,20,00,000 రూపాయలతో మరి ఇక్కడ చింతాడిపల్లి రోడ్ నుంచి అగ్రహారం దాకా కూడా రోడ్డు శాంక్షన్ చేయించాం.
ఇంకా మన మిత్రులు చెప్పేది ఏంటంటే మనకి NHI నుంచి మా రోడ్డు బాగోలేదని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మాలపల్లి విలేజ్లో మరి నీళ్ళకి మునిగిపోతున్నాయి కాబట్టి దాన్ని కూడా వేయమని చెప్పారు. ఖచ్చితంగా అవి కూడా 1 by 1 అన్నీ చేయిస్తాం. దీంట్లో ఈ విలేజ్లో ఏ పని లేకుండా చేసి బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి ఒక చిన్న రోడ్డు 1.5 కిలోమీటర్ల రోడ్డు పొలాల్లోకి వెళ్ళి ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. ఏదైతే మార్కెట్ యార్డుల్లో మన చైర్మన్ వేసినప్పుడు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఖర్చు పెడతాక లేని పరిస్థితి. ఇవాళ అందరు మార్కెట్ యార్డ్ చైర్మన్లు కూడా గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారిని, ముఖ్యమంత్రి గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏ రైతులైతే వాళ్ళు మనకు డబ్బులు ప్రభుత్వం నుంచి 1% చెస్ కట్టారో ఆ డబ్బుని పేద ప్రజలకి, పేద రైతులకి ఖర్చు పెట్టాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఆ డబ్బును కూడా CFMS అకౌంట్ అని దుర్మార్గంగా డబ్బు అంతా కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయే సందర్భం అయితే అయింది. 15 ఏళ్ళ నుంచి అయినా సరే మీరు మాకు లింక్ రోడ్లు ఇప్పించమని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారికి, అచ్చెన్నాయుడు గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడింది. ఇవాళ పెన్షన్స్ కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఆటో నేస్తం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు కానీ ఇవన్నీ కూడా మనం ఒకటొకటిగా మీట్ అవుతున్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒకటి చేసుకోవాల్సిన అవసరం తప్ప మనం కంగారు పడిపోయి మరి ఎన్నాళ్ళు అవ్వలేదు ఇప్పుడు అవుతుందని మనం నెగ్గించాం, మీరు నెగ్గించినా చేయట్లేదని చాలామంది మాకు చెప్పినప్పుడు ఖచ్చితంగా అన్ని విలేజ్లకు రోడ్లు వేస్తూ ఉన్నాం. చూడండి మీరు, ఇదివరకు మాధవరం వెళ్ళే రోడ్ లేదు, పిప్పర్ వెళ్ళే రోడ్ లేదు, తాడేపూడి ఊళ్ళోకి రావడానికి బాదంపూడి నుంచి కానీ ఇటు నుంచి కానీ 19 కోట్లు సీఎం గారు శాంక్షన్ చేసి ఆ పని కూడా చేయించాం. మీకు చూడండి కావాలంటే. అదేవిధంగా మీ గ్రామానికి రావడానికి కొద్ది దూరం మీ రోడ్డు బాగుపోయినా దాన్ని కూడా 1,90,00,000తో ఇవాళ స్టార్ట్ చేసాం. ముళ్ళపూడి బాపరాజు గారు చైర్మన్గా ఉండగా నేను ఆయన దాన్ని శంకుస్థాపన చేసాం. అటు ప్రభుత్వం మున్సిపాలిటీ డబ్బు నుంచి సగం, అదేవిధంగా జిల్లా పరిషత్ నిధి నుంచి సగం పోయారు అనుకున్నాం. ఆ రోజు అవ్వలేదు, దాన్ని ఈరోజు మనం పూర్తి చేస్తూ ఉన్నాం. కొండ్రుపల్లి గ్రామం ప్రజలు అభివృద్ధికి ఇంచుమించుగా వెనకబడుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఊళ్ళో అభివృద్ధి తక్కువ, రాజకీయం ఎక్కువ. కాబట్టి మీ సమస్యలని తీర్చడానికి మన ఎమ్మెల్యే గారు మీ ముందుకు ఇచ్చేశారు. ఖచ్చితంగా మీకైతే ఎటువంటి అవసరం ఉన్నాయో, మీరు దేని గురించి ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో మీ శాసనసభ్యులు గారు స్వయంగా తెలియజేసుకుని ఆ విధంగా మీరు మీ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ నాయకులు ఒకరిని నమ్ముకోవట్లేదు. ఆవిడ మీ కొండ్రుపల్లి ప్రజలకి మనిషికో నాయకుడు కావాలి. చేసేవాడికి ఎవరైనా వినంచుకుంటే మీకు సేవ చేస్తాడో, దాన్ని మీ బాధను పరిష్కరిస్తాడో, మిమ్మల్ని ఆదుకుంటాడు. ఎవరికి చెప్తే మీ బాధ తీరుద్దో వాళ్ళకి చెప్పి మీ పని చేయించుకోని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మా అందరి కోరిక మీద, మీ గ్రామం యొక్క పెద్దల కోరిక మీద బొత్స శ్రీనివాస్ గారు ఇచ్చేశారు కాబట్టి మీరు తెలియజేసుకుని సమస్యను పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొండ్రుపల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, మన నియోజకవర్గ ఆపద్ బాంధవుల అభివృద్ధి ప్రదాత మరి మన బొత్స శ్రీనివాస్ గారు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ ప్రజలకు, మండల కమిటీ సభ్యులకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేరుగా సమస్యలు తెలుసుకుని ఏదైతే సమస్య ఉందో పరిష్కరించే విధంగా వారి యొక్క కృషి ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా వారికి, మీడియా వారికి కూడా, పోలీసు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ ఇతర కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ బలవల బాబ్జీ గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికలో నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలను స్వీకరించి ప్రజల సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, గురుజు సూరిబాబు, పద్మనాభని మురళి, సబ్నివీసు కృష్ణమోహన్, ఎస్కే బాజీ, అంబటి వాసు, ముప్పటి రమేష్, షేక్ హజీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి దాదాపుగా ఒక 30 అప్లికేషన్లు రావడం జరిగింది. అందరూ కూడా ఇంటి స్థలం కోసం, అలాగే ఇల్లు కట్టుకోవడం కోసం, అలాగే రేషన్ కార్డు కొరకు, ఆ పెన్షన్లో వికలాంగ్ పెన్షన్కి, వితంతు పెన్షన్కి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వికలాంగ్ పెన్షన్కి మరి ఏదైతే సదరన్ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్లు కూడా తీసుకున్న చాలా అప్లికేషన్లు ఉన్నాయి.
మరి ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకుని ఒకేసారి పెన్షన్లు అన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఆన్లైన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ దరఖాస్తులన్నింటినీ ఎక్కడికక్కడ అధికారులకి ఇన్ఛార్జీలతోటి, ఎక్కడైతే వార్డు ఇన్ఛార్జి ఉంటే వార్డు ఇన్ఛార్జి, అలాగే విలేజ్ అయితే విలేజ్ ఇన్ఛార్జిని పంపించి అక్కడ మరి ఆ దరఖాస్తులన్నీ కూడా అక్కడ ఉన్న సెక్రటరీలకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పటిదాకా వచ్చిన అప్లికేషన్లు అన్నీ కూడా ఎవరు ఇచ్చిన అప్లికేషన్లో వాళ్ళకే ఆయా ఆఫీసర్లకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇచ్చిన తర్వాత అవి ఏం జరుగుతుందన్నది కూడా మరి పరిశీలన కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈవేళ మరి దీనికోసం ఇలాగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరూ కూడా మరి వచ్చి ఈ దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి వెంటనే వీటి పరిష్కారం కొరకు వెంటనే మరి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇలాంటి మంచి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కూటమి ఈ కార్యక్రమాలని మరి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి శుక్రవారం ఈ గ్రీవెన్స్ సెల్లో పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైనా మరి ఆ శుక్రవారం రోజు మాకేదైనా ఇబ్బంది ఉంటే, వేరే కార్యక్రమాలు ఉంటే అది ఆ మర్నాడు కానీ ఆదివారం కానీ జరుగుతుంది. అది వెంటనే మేము మీకు సమాచారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొట్టు నాగు నివాసంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు ఆరమిల్లి రవి, కండెల్లి రాజేష్, జీవన్, బొద్దాని శ్రీనివాస్, చామన సూర్యచంద్ర, వైఎస్ఆర్సీపీ యువత, కొట్టు నాగు యూత్ సభ్యులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. 6వ వార్డు రాజు యూత్ తరపున ఈరోజు అందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నా. అక్క చెల్లెలకి, అన్నతమ్ములకి, ప్రతి ఏసయ్య సభ్యులందరికీ కూడా మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అందరికీ ఈ క్రిస్మస్ నుంచి ఇంకా వాళ్ళకి కావాల్సిన కోరికలన్నీ తీరాలని ఆ జీసస్ని యేసయ్యని కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. స్థానిక 1వ వార్డు ఎక్స్ మిలిటరీ కాలనీలో సిఓఎం యూత్ చాపల రమేష్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా బొలిశెట్టి రాజేష్ పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. చర్చి ఫాస్టర్ మోజెస్ క్రీస్తు సందేశాన్ని అందజేశారు. అనంతరం క్యాండిల్ సర్వీసెస్ జరిగినాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలకు కుల మతాలకు అతీతంగా మేము వచ్చి పాల్గొనడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు తోట రాజా, అడబాల నారాయణమూర్తి, పైబైన వెంకటరామయ్య, గుండుమూగుల సురేష్, పాలూరి బోరయ్య, అడబాల మురళి, కాళ్ల గోపీకృష్ణ, నీలపాల దినేష్, మద్దాల మణికుమార్, సిఓఎం చర్చ్ సభ్యులు కొల్లి నానిబాబు, గోడపాటి సత్యనారాయణ, జగపతి మూర్తి, నాయక్, అర్జున్, జాను, రామకృష్ణ, మానుకొండ సీను తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సిఓఎం ప్రార్థనా మందిరం నిలబడటానికి, దానికి కావాల్సిన కొన్ని సమకూర్చడానికి మన ఎమ్మెల్యే గారు ఎటువంటి మీకు హెల్ప్ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. అలాగే దానికి వాటర్ కావాలన్నప్పుడు బోర్ అడగడం జరిగింది. దానికి నేను కూడా అది కంప్లీట్ చేయటం. ఇవాళ మనం ఇలా ఒక మంచి ప్రార్థన చేయగలుగుతున్నామంటే, అన్నీ సమకూరుతున్నాయంటే ఆ భగవంతుడు అటు ఎమ్మెల్యే గారి ద్వారా ఇటు మా ద్వారా ఆ పని చేయించగలిగే శక్తి ఆయన ఇస్తున్నాడు. కాబట్టి ఇవాళ చేయగలుగుతా ఉన్నాం. ఎప్పుడు ఎమ్మెల్యే గారు ఒకటే అంటాడు, మనం ఎందులో పుట్టాం, మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది కాకుండా ఎదుటి మనిషిలో ఉన్న దేవుణ్ణి మనం చూడగలిగితే, వారికి మనం సాయం చేయగలిగితే అందులోనే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది ఉంటుంది.
అది క్రిస్మస్ సెలబ్రేషన్ అవ్వండి, లేకపోతే మేము చేసుకునే దసరా అవనివ్వండి, లేకపోతే ఇంకొకరు చేసుకునే పండుగ అవనివ్వండి, ఏదైనప్పటికీ కూడా భగవంతుడు అనేవాడికి ఒకటే, ఎదుటి మనిషిలోని ఒక భగవంతుని మనం చూడగలిగితే అదే ఒక సెలబ్రేషన్. అది మన బైబిల్ మనకి ఎప్పుడూ చెప్తుంది, అలాగే మన భగవద్గీత అలాగే అదే చెప్తుంది, ఖురాన్ అయినా అదే చెప్తుంది. కానీ మనం దాన్ని ఆలోచించకుండా కొన్ని సంఘ విద్రోహక శక్తులు ఏం చేస్తూ ఉంటాయంటే కొంచెం మనకు మనం కొన్ని బ్యారియర్స్ని క్రియేట్ చేసుకుని మనం గొడవ పడుతూ ఉంటాం. కానీ నిజానికి ఏ గ్రంథం కూడా మనకి ఏ గ్రంథం అయినా ఉన్నది శాంతిని నెలకొల్పడానికి, అది మీ అందరికీ తెలుసు. ఆ భగవంతుడు చెప్పేది అది, దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అన్ని వేళలో మనం చాలా మనశ్శాంతిగా బ్రతికే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు మన ఎమ్మెల్యే గారు నమ్ముతారు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు అనేది చూడరు. ఆయన కోసం వాళ్ళ కోసం మనం ఏదైనా చేయగలమా లేదా, మనం చేసి వాళ్ళకి పంపిస్తే అదే ఒక పెద్ద శాంతిగా ఆయన తీసుకుంటాడు. కాబట్టి ఇవాళ రోజున మన ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. ఈ చర్చి మరి ఎంతోమంది యువకులు కష్టంతో మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇది కట్టడం జరిగింది. ముఖ్యంగా మనం ప్రభువు బోధించినటువంటి శాంతి సహనం మరి అది పాటించి ఆయన సర్వమానవాడికి కూడా బోధించినటువంటి భావనను మనం తెలుసుకుని ఈర్ష్య ద్వేషాలతో ఉండకుండా ప్రేమ ఆప్యాయతలతో ఉండమని చెప్పి ఆయన బోధించాడు. మరి అదేవిధంగా మన అందరం కూడా ఉండాలని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తూ మరి మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మాకు ఇక్కడ ఈ చర్చి ఎప్పటి నుంచో మా అందరికీ కూడా ఒక కుటుంబంలాగా చేపల రమేష్ గారు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా అందరూ పాల్గొనడం, మాకు సంక్రాంతి పండుగ ఎలాగో ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా క్రిస్మస్ కూడా అలాగే చేస్తారు. మేము కూడా ఎప్పుడు మాతో పాటు రమేష్ ఎలాగా అన్ని సంబరాల్లో ఎలా పాల్గొన్నాడు, దీనికి కూడా మేము అందరికీ ఈ కుటుంబంలో పాల్పంచుకునే విధంగా మాకు ఎప్పుడు పిలుస్తూ ప్రతి కార్యక్రమానికి మా అందరికీ మాకు ఎలా తోడు ఉంటారో మేము కూడా రమేష్కి అలాగే ఉంటాం. మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాసులు గారు ఎప్పుడు మాట ఇస్తే మాట తప్పని మనిషి. కింద సంవత్సరం ఆయన మాట ఇచ్చారు పండగకల్లా వేస్తారని. ఈరోజు మీరు కూర్చున్న ఈ రోడ్డు, మీ చర్చిగా రోడ్డు కూడా ఇంకొక రోడ్డు ఉంది, ఇది కూడా ఖచ్చితంగా మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా మమ్మల్ని ఈ కార్యక్రమం ఎక్కడున్నా సరే ఈ టైంకి 8 ఈ ప్రాంగణంలో ఉండడం మాకు గత 4 సంవత్సరాల నుంచి మరి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఎంతో ప్రేమగా చూసుకునే రమేష్ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. విశాఖపట్నంలో జరుగు రంగనాడుకి వెళుతున్న వంగవీటి రంగ కుమార్తె ఆశాకిరణ్, వంగవీటి శరత్ కుమార్లను బేమడోలు జంక్షన్ వద్ద రాయబారపు రంగబాబు ఏర్పాటు చేసిన అల్పాహారం సేవించి వెళ్లారు. వారికి పూల బుకేలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కందులపాటి మురళీధర్, పచ్చా లక్ష్మీనారాయణ, పులఖండం మధుసూదనరావు, తాటిపాక అంజీ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముగ్గళ్ల సొసైటీ చైర్మన్ గురుజు సూరిబాబును పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నియమించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ బలవల బాబ్జీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గురుజు సూరిబాబు మాట్లాడుతూ తనను పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కార్యదర్శి నారా లోకేష్, జిల్లా అధ్యక్షుడు రామరాజు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలవల బాబ్జీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తలను కలుపుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పద్మనాభన్ మురళి, గురుజు రమేష్, అంబటి వాసు, దాట్ల జగన్నాథరాజు, ముప్పటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి నా ఆప్తమిత్రుడు, నాకు శ్రేయోభిలాషి గురు సూరిబాబు గారిని జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఈ నియామకానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు, మరి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు గారు, వీరందరి సహకారంతో ఉపాధ్యక్షులుగా సూరిబాబు గారు నియామకం జరిగింది. సూరిబాబు గారు ఒక పదవి ఇస్తే ఆ పదవికి వన్ని తెచ్చే విధంగా ఎప్పుడూ కూడా తనకు ఎంత ఇబ్బంది ఉన్నా ఎవరు వస్తే వాళ్ళకి పనిచేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఇక్కడ 5వ వార్డు నుంచి 3 సార్లు కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహించి మున్సిపల్ ఆఫీస్లో నేను కూడా తనతో పాటుగా సహచరుడుగా పనిచేయడం జరిగింది. ఆ వార్డు అభివృద్ధికి కానీ, ఆ వార్డులో ఉన్న ప్రజలు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి కానీ, ఈవేళకి కూడా నేను ఒక 3 టైమ్స్ డోర్ టు డోర్ తిరిగిన పరిస్థితుల్లో 5వ వార్డులో ప్రతి ఒక్కరూ సూరిబాబు గారి గురించి చెప్పని వాళ్ళు లేరని చెప్పచ్చు. అందరూ కూడా సూరిబాబు గారు అంటే అంత గౌరవంతో వ్యవహరిస్తారు. ఈవేళ సొసైటీ ప్రెసిడెంట్గా మరి ఉంగుటూరు నియోజకవర్గం ముగ్గళ్ళ నుంచి ఒక సొసైటీకి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈవేళ రైతులందరికీ ఎరువుల దగ్గర నుంచి అన్నీ కూడా అందేలా ఏర్పాట్లు చేస్తూ ఈవేళ తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్యమైన భూమిక ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన పూర్తి న్యాయం చేస్తారని మరి కేడర్ అందరికీ పూర్తిగా అందరినీ కలుపుకుని అందరికీ అందుబాటులో ఉండి మరి ఈవేళ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సూరిబాబు గారు ఉపాధ్యక్షుడిగా అవడం అనేది మరి కేడర్ అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరిన్ని నా స్నేహితుడు మరిన్ని మంచి పదవులతో ముందు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి మరి ముందుకెళ్లాలని చెప్పి మనసావాచ కర్మణ కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా తాడేపల్లి నియోజకవర్గం తరఫున నాకు అనౌన్స్ చేసినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు, అలాగే జిల్లా ప్రెసిడెంట్గా అయిన రామరాజు గారు, తాడేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన ముఖ్యంగా ఈ పదవి రావడానికి కారకులైన ఉలల బాబ్జీ గారికి, అట్లాగే పార్టీ కార్యక్రమాల్లో కానీ, పార్టీ యొక్క ఎలక్షన్లో కానీ ఏదైనా నిబద్ధతతో పనిచేస్తూ పార్టీ యొక్క విజయానికి కృషి చేస్తానని, అందరినీ కులమతాలకి రాగద్వేషాలకి తావు లేకుండా అందరితోటి సక్రమంగా ఉంటూ బాబ్జీ గారి యొక్క ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన బాబ్జీ గారి యొక్క అడుగుజాడల్లో అలాగే పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తానని తెలియజేస్తూ నాకు ఈ పదవి ఇచ్చినందుకు కార్యకర్తలకి, నాయకులకి, తాడేపల్లిలో ఉన్న కార్యకర్తలందరికీ సహకరించిన
వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థానిక గొల్లగూడెం సెంటర్లో రంగా విగ్రహం వద్ద వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి కార్యక్రమం విఎం రంగా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ విచ్చేసి రంగా విగ్రహానికి భారీ గజమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీ, పాలూరి వెంకటేశ్వరం, బొడ్డు సాయిబాబా, ఎగిన నాగబాబు, అడబాల నారాయణమూర్తి, పైబోయిన రఘు, పైబోయిన వెంకటరామయ్య, కోట రాంబాబు, ఆకుల శ్రీనివాస్, ఎన్ సత్యనారాయణ, కూసుపూడి వెంకట అనిల్ కుమార్, పసలకొండ, విఎం రంగా యూత్ మాజీ కౌన్సిలర్ రామిశెట్టి సురేష్, పడాల శ్రీనివాస్, అంగిన దేవేంద్ర, అంగిన హరికృష్ణ, కట్రెడ్డి దుర్గాప్రసాద్, మానేపల్లి రంగారావు, ఏవూరి సాయి, కాకర్ల ప్రసాద్, గోడవల్లి నాని, దాగారపు శ్రీను, దోసనపూడి భాస్కర్రావు, వెర్ల సత్యనారాయణ, మద్దాల మణికుమార్, నీలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారు అంటే కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఓ మహాశక్తి. ఎవరు నాకు న్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగిందని వెళ్తే వాళ్ళు ఏ కులం అని ఎప్పుడు అడగలేదు ఆయన. వాళ్ళకి న్యాయం ఉంటే ఆ సమస్యను తీర్చి పంపించేటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం, 37 సంవత్సరాలు అయినప్పుడు కూడా 10 సంవత్సరం మరి ఆయన స్మరించుకోవడం, ఆయన నివాళులు అర్పించడం అనేది మరి చాలా ఇక్కడే కాదు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం, మరి ఆయన చేసిన మంచి పనులకి ఆయన సజీవంగా మన మధ్య నిలబెట్టే విధంగా ఆయన ఆలోచనలు, ఆయన ఏదైతే మంచి పనులు చేస్తారో దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలని చెప్పి ఇక్కడ అన్ని కులాల మతాల నాయకుల్ని అందరినీ కలిసి ఇక్కడ ఈ కూటమి అందరూ ఏర్పాటు చేసుకోవడం, మరి వారిని స్మరించుకోవడం మరి చాలా గొప్ప విషయం. మరి అలాంటి వ్యక్తులు అడుగుజాడల్లో మనం నడవాలని నడుస్తామని చెప్పి కోరుకుంటూ వారి కుటుంబానికి మేము ఎప్పుడు అండదండలుగా ఉన్నాం, ఇప్పుడు కూడా ఉంటాం. అదేవిధంగా వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు ఇస్తాం. ఎందుకంటే రంగా గారు ఒక సిద్ధాంతం కోసం పోరాడాడు. ఆయన కులాలకు అతీతంగా, సామాజిక వర్గాలకు అతీతంగా పేద బడుగు వర్గాలని ఆదుకునే విధంగా ఆయన జీవితం మరి దారపోసేదానికి ఎంతో మంది పేదలకి మరి వెనకబడిన వర్గాల ప్రజలకి ఆయన ఎన్నో సహాయం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన శిశు అన్నవాళ్ళు మంత్రుల కింద ఎదిగారు, కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, రాష్ట్రంలో పెద్ద రాజకీయ నాయకులుగా ఎదిగి పెద్ద పేరు ప్రఖ్యాతి తెచ్చుకుని ఆయన పేరు నిలబెట్టే విధంగా ఎదురు తీసుకెళ్తున్నారు. ఈరోజు మరి ఆయన మరణించిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక విగ్రహాలు స్థాపించింది ఎవరి అంటే మోహన్వీటి రంగా గారి. అంటే అంత అభిమాన వర్గం ఆయనకి రాష్ట్రంలో ఉంది. మరి ఆయన యొక్క జీవితం మరి ప్రజలకి తెలిసిన పుస్తకం లాగా మరి ఆయన ఎన్నో సంస్థల్ని కాపాడడం జరిగింది. అందుకని ఆయనకి జోహార్లు అర్పిస్తూ మరి అటువంటి నాయకుడిని మనం కోల్పోయినందుకు ఆ రోజుల్లో ఎన్నో వేల కోట్లు ఆంధ్ర ప్రజలు నష్టపోవడం జరిగింది. ఒకరి మరణానికి 1,000 కోట్లు నష్టం అంటే చాలా అది బాధాకరమైన అటువంటి వ్యక్తి పోయినందుకు ఆయన జోహార్ అర్పిస్తూ ఆయన ఆత్మకి దేవుడు శాంతి ప్రసాదించాలి. ఆయన కుటుంబ సభ్యులు ఎప్పుడు అండగా అందరూ భగవంతుడు ఉండాలని కోరుకుంటూ రంగా గారు ఒక వ్యక్తి కాదు, సమూహం శక్తిగా మరి వాళ్ళ మరి అన్ని కులాల మతాలతో మరి అన్ని సత్సంగాలతో మరి ఒక కాపు నాయకుడే కాదు, రాష్ట్రంలో కాపు ఉద్యమంలో ఉంటూ మరి అన్ని కులాలతోనూ సత్సంబంధాలతో ఉన్నారు. ఆయన వర్గం అంతా కూడా ఎస్సీ, బీసీ, ఎస్టీలే ఎక్కువ ఆయన వెనకాల ఉండేవారు. మరి ఆ రోజుల్లో మరి అటువంటి ఆయన నాయకుడు రాష్ట్ర స్థాయిలో మరి ఒక పార్టీ అండదండలతో ఉండడంతో ఇతను రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతాడనే ఉద్దేశంతో మరి కొత్తతనంగా ఆయన హత్య చేసి చంపిన సందర్భం చూసాం మనం. చాలా దారుణం. వాళ్ళ మరి ఈ రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో ఒక ప్రాణం విలువ 1000 కోట్ల నష్టాన్ని ఈ రాష్ట్రం చూసిందంటే మరి రంగా గారి మీద ఉన్న అభిమానం ఈ రాష్ట్రంలో ఎంత అభిమానం అనేది ఇప్పటికీ కూడా భావితరాలు కూడా గుర్తుంచుకునే విధంగా మరి రంగా గారి చరిత్రని మనం తెలియజేయవలసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆయన మార్గం చూపించారో ఆ మార్గంలో మనందరం కూడా ఆయన మార్గంలో నడిచేదానికి ఘనమైన నివాళులు అర్పించాలని మరొకసారి జోహార్లు తెలియజేస్తూ, కాపు బిడ్డగా అయినప్పటికీ కూడా అన్ని కులస్తులను మతస్థులను కూడా సమాన భావంలో చూస్తూ ముఖ్యంగా పేద ప్రజానీకానికి అండగా నిలబడుతూ ఒక మహోన్నత వ్యక్తిగా ఒక కలికి తురాయిలాగా కాపు జాతిలో నిలిచిపోయినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గొల్లగూడెం సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారికి, అదే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, తాతాజీ గారికి, అలాగే పాలూరు వెంకటేశ్వరరావు గారికి, అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎప్పటికీ కూడా మనకు నిలిచిపోయిండే రంగా గారిని గుర్తుపెట్టుకుని ప్రజాసేవలో అందరూ అంకితం కావాలని కోరుతున్నాము. గూడెం సెంటర్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వంగవీటి రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ మేమందరం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఉండి రంగా గారి ఆశయాలు ముందుకు సాగిస్తామని తెలియజేసుకుంటాం.
ఉంగుటూరు నియోజకవర్గంలోని ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు శుక్రవారం నాడు 3 మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీముడలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉంగుటూరు మండలం అప్పారావుపేట గ్రామంలో ప్రజా దర్బార్ను నిర్వహించి గ్రామస్తుల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. మధ్యాహ్నం గణపవరం మండలంలోని పిప్పర గ్రామంలో జరిగిన వంగవీటి రంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర నిధుల నుండి పారిశుద్ధ్య స్వచ్ఛ నిర్వహణకు గాను 5 గ్రామాలకు 5 ట్రాక్టర్లను ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు చేతుల మీదుగా ఆయా గ్రామాల పంచాయతీలకు పంపిణీ చేశారు. ఎంపీపీ దండు రాము, మండల జనసేన అధ్యక్షులు తోటా శ్రీను తదితరులు పాల్గొన్నారు. గణపురం ఎంపీడీఓ బేబీ శ్రీలక్ష్మి ఉద్యోగ విరమణ సత్కార సభలో పాల్గొన్నారు. మనకి ఇక్కడ ఎక్కువగా వచ్చిన సమస్యలు ఇంటి స్థలం గురించి, అలాగే ఫంక్షన్స్ గురించి మనకి ఇక్కడ చాలా విన్నతులు రావడం జరిగింది. మనకి ఇంటి స్థలం కూడా త్వరలోనే మనకి పాలసీ రాబోతుంది. దానికి అనుగుణంగా మనం ఇక్కడ సైట్ అది కూడా ఆల్రెడీ ఉందంటున్నారు. అది కూడా చూసి నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మనకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంటి స్థలాలని అందేటట్టు చేస్తాం. అలాగే మనకి ఈ ఫంక్షన్స్ కూడా త్వరలో పాలసీ రాబోతుంది. దాని ద్వారా కూడా మనకి కొత్త ఫంక్షన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మీ అందరికీ కూడా అందేటట్టు చేస్తాం. అలాగే మంచినీటి గురించి కూడా ఇప్పుడు సర్పంచ్ గారు మంచినీటి గురించి కూడా మాకు చాలా ఇబ్బంది ఉందని చెప్తున్నారు. ఆ పైప్ లైన్ కూడా ఆల్రెడీ ప్రపోజల్స్ అన్నీ కూడా పంపించాం. ఆ పైప్ లైన్ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాం. అలాగే మనకి ఇప్పుడు డ్రైన్స్ అని చెప్తున్నారు. మనకి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మ్యాజిక్ డ్రైన్స్ అని కొత్త దాన్ని తీసుకొచ్చారు. ఆ ట్రయల్ రన్లో ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే రాగానే అది చేద్దాం. మనకి ఈ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసే విధంగా, అంటే ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి శుక్రవారం కూడా ఏదో ఒక గ్రామంలో మేమే స్వయంగా వచ్చి ఇక్కడ తెలుసుకుని మేమంతా కూడా అందరికీ చేసేటట్టు, ఇందులో చాలా డ్రింకింగ్ వాటర్ గురించి, అలాగే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్నిటిలో కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకి ట్రాన్స్ఫార్మర్ కావాలని చేస్తే నేను ఇమీడియట్గా నేను ఇప్పుడే మన ఎలక్ట్రికల్ వాళ్ళతో మాట్లాడి అది కూడా చేస్తాం. మనకి ఈ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా అడిగారు, దాన్ని కూడా త్వరలోనే, అంటే మనం ఇవన్నీ చాలా సమస్యలు ఉన్న 10 సమస్యల దాకా తీసుకొచ్చారు. వీటిలన్నిటిని కూడా ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి స్థాయిలో ఈ అన్నిటిని కూడా ఈ 3 సంవత్సరాల్లో వీటిలన్నిటిని కూడా కంప్లీట్ చేస్తాం. మనకి ఒక పద్ధతిగా చేసుకెళ్ళాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలకి అక్కడ చేసిన సరైన విధానం లేక వాళ్ళు అంటే ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళవలసిన పద్ధతిలో సరైన అనుసరించక వాళ్ళు చేసింది చాలా విధ్వంసం చేసి వెళ్ళిపోయేటప్పటికి, అంటే ఒక లోటు బడ్జెట్లో ఉండి ఈ రోజున సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమానంగా ముందుకు తీసుకువెళ్ళి అందరికీ కూడా అందజేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ ప్రజా ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదానానికి గంటా మావుళ్ళు, యామిని దంపతులు, కుమార్తె గంటా నాగసత్య, కుమారుడు కుమారస్వామి పుట్టినరోజుల సందర్భంగా శ్రీ వెంకటకృష్ణ ఆనియన్స్ వారి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజీ, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, చవ్వాకుల రమణ, మల్లిడి రాంబాబు, సందక విజయ్, రుద్ర విజయ్, నాయుడు బాలాజీ, అర్జుల సురేష్, పాతూరు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 బొలుసమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ప్రతి శుక్రవారం జరిగే ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నాడు మా మార్కెట్ వస్తువులైన గంటా మామూలు శ్రీమతి యామిని దంపతుల కుమార్తె సత్యనారాయణశ్రీ, కుమారుడు కుమారస్వామి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది. వారికి, వారి కుటుంబానికి అమ్మవారు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే వారు వ్యాపారాభివృద్ధికి ఇంకా అమ్మవారు ఆయనకి మరింత శక్తినిచ్చి వారి వ్యాపారాభివృద్ధి కూడా బాగుండాలని కోరుకుంటూ, అలాగే
ప్రతి శుక్రవారం జరిగే ఈ కార్యక్రమానికి మాకు ఆ నిరుల్లి కూరగాయల సంఘం అలాగే ఈ ఉల్లిపాయల సంఘం ఈ గుళ్ళో ఏ కార్యక్రమం జరిగినా సంవత్సరంలో కూరగాయలు కానీ ఉల్లిపాయలు కానీ ఎటువంటిది అయినా కూడా మేము ఆ మార్కెట్లో మేమున్నామని చెప్పి అమ్మవారికి ముందుంటారు. అలాగే వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యాలకు కానీ పుట్టినరోజులు కానీ కార్యక్రమాలకు కానీ శుక్రవారం నాడు ఇలా అన్నదాన కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. వారందరికీ కూడా అమ్మవారి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలకు అలా చేయాలండి. శ్రీ 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 బొలుసులమ్మ వారి దేవస్థానం వద్ద దాతల సహకారంతో ప్రతి శుక్రవారం నాడు కూడా అందరికీ ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈ శుక్రవారం నాడు ధనుర్మాసం జరిగే ఈ శుక్రవారం నాడు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ గంటా మావుళ్ళు యామిని దంపతుల కుమార్తె సత్యనాశ్రీ మరి వారి కుమారస్వామి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ పవిత్రమైన ధనుర్మాసంలో మన బొలుసులమ్మ వారి దేవస్థానం వద్ద వాళ్ళు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అండి చాలా సంతోషించదగ్గ పరిణామం అండి. అందరికీ మనవి చేసేది ఏంటంటే మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రత్యేక రోజుల్లో పుట్టినరోజులు పెళ్లి రోజులు తదితర రోజుల్లో మీరు మన బొలుసులమ్మ దేవస్థానం వద్దకు వచ్చి శుక్రవారం నాడు కనుక అన్నదాన కార్యక్రమం చేసినట్లయితే కనుక 7 తరాలకు కూడా ఆ పుణ్యఫలం దక్కుతుందని శాస్త్రాలు చెప్తున్నాయండి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిన కోరుతున్నాము. శ్రీ శ్రీ బొలుసమ్మ తల్లి ఆలయ సన్నిధిలో ఎంతో పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి అన్నదాతలు బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేసినటువంటి శ్రీ గంటా మావుళ్ళు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు సౌజన్యంతో ఉల్లిపాయల వ్యాపారస్తులు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఎంతో పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క కార్యక్రమాలు దేదీప్యమానంగా జరుగుతున్నాయంటే అటు అన్నదాన కార్యక్రమాలు కానీ ఇటు పూజా కార్యక్రమాలు కానీ ఆ అమ్మవారే మా మిత్రుడు అంజిబాబు గారితో కానీ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు అందరితో కూడా సేవ చేయించుకోవడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం శశి కాలేజ్ రోడ్లో లయన్స్ క్లబ్ హాల్లో అధ్యక్షులు చిన్నం పణీంద్ర ఆధ్వర్యంలో రీజన్ చైర్పర్సన్ మీట్ ఫాస్ట్ ప్రెసిడెంట్ హానరింగ్ మరియు PMJF లైన్ పదం కుమార్ గుప్తా పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్కు ఫాస్ట్ ప్రెసిడెంట్స్గా సేవలు అందించిన ఫాస్ట్ ప్రెసిడెంట్లు దాట్ల లక్ష్మీపతిరాజు, KK విశ్వేశ్వరరావు, గట్టి మాణిక్యాలరావు, పేరూరి కాశీయ, గమిని సుబ్బారావు, గ్రంథి సత్యనారాయణ, పదం కుమార్ గుప్తా, కప్పల నరసింహమూర్తి, DVP విశ్వేశ్వరరావు, జనతా డాక్టర్ LSV నాగేశ్వరరావు, మదన్ మోహన్ అగర్వాల్, లైన్ సుంకర శ్రీనివాస్, సన్నిధి సూర్యనారాయణమూర్తి, వంగపండు రామ్మోహన్ రావు, VVN లక్ష్మీనారాయణ, జోన్ చైర్పర్సన్ షేక్ బాజీ మొదలగు వారు క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. తదనంతరం తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్కి వెన్నుముకగా ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం చేసిన పదం కుమార్ గుప్తా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఒక పేద కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ P శోభారాణి, జగదీష్, ఆలపాటి పవన్ కుమార్, జీడిగుంట హరిబాబు, సోమేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సుందరం, పసుమర్తి అనిల్ కుమార్, మహాలక్ష్మి తదితరులు సేవలు అందించారు. ఇవాళ పుట్టినరోజు చేసుకున్న బర్త్డే బాయ్ మా పదం కుమార్ గుప్తా గారికి నిండు 100 ఏళ్ళు ఆయన మంచి ఆయుష్తో ఆరోగ్యంతో ఉండాలని, ఎందుకంటే అనేక కార్యక్రమాలకి తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ చేసిన అనేక కార్యక్రమాలకి తాడేపల్లిగూడెంలో ఉండే ఒక ప్రముఖ వాణిజ్యవేత్తగా మాత్రమే కాకుండా ధార్మిక సేవా కార్యక్రమంలో ముందుండే పదం కుమార్ గుప్తా గారు, అలాగే మన వాళ్ళ అబ్బాయి మదన్ మోహన్ అగర్వాల్ గారు, తాడేపల్లిగూడెంలో ఇప్పటివరకు పనిచేసిన ఈ పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలని, వీళ్ళందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాలని వచ్చి గ్రేస్ ఆశీర్వదించాలని అందరినీ పేరు పేరున కోరుకుంటూ, మరి వాళ్ళ కార్యక్రమానికి ఎంతో అంటే కొంతమంది వయసు రీత్యా పెద్దవాళ్ళు, అనారోగ్య పరిస్థితులు, వాళ్ళకున్న ప్రత్యేకమైనటువంటి వాళ్ళ డొమెస్టిక్ కండిషన్స్ కూడా అన్నిటిని పక్కన పెట్టి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పాస్ట్ ప్రెసిడెంట్స్, అలాగే జోనల్ చైర్పర్సన్, అలాగే RC అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో 3 యాక్టివిటీస్ జరుగుతున్నాయండి. మొదటిది వచ్చి రీజనల్ చైర్పర్సన్ విజిట్ మా RC సుంకర్ శ్రీనివాస్ గారు ఇవాళ అఫీషియల్గా మా క్లబ్కి వచ్చి పర్ఫార్మెన్స్ అంతా రివ్యూ చేసి హీ హెస్ గివెన్ ఏ గుడ్ నోట్ ఆన్ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్. థ్యాంక్ యూ RC గారు. నెక్స్ట్ వచ్చి మన తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 60 years అయిందండి. మన పాస్ట్ ప్రెసిడెంట్స్ ఉన్న అందరి మెంబర్స్ని, పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా ఇవాళ హానరింగ్ చేయడం జరిగింది. ఇవాళ
మనం పిలిచిన పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా వచ్చి అంటే 100% మొత్తం 100% పాస్ట్ ప్రెసిడెంట్స్ ఇవాళ వచ్చి హానరింగ్ తీసుకోవడం అనేది మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నేను తాడేపల్లి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకుని 6 months అయింది. సో ప్రెసిడెంట్గా ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటామో ఆ పొజిషన్ కూడా ఎంత రెస్పాన్సిబుల్ నాకు తెలుసు. కాబట్టి ఇవాళ దీన్ని కూడా మంచి గ్రాండ్గా చేసాము. అందరూ కూడా బాగా వచ్చి రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఇవాళ అంద థర్డ్ మోస్ట్ వచ్చి పదమ్ కుమార్ గుప్తా గారు మా మెయిన్ డోనర్, మాకు ఎప్పుడు వెనకాల బ్యాక్ బోన్గా ఉండి సపోర్ట్ చేస్తుంటారు. ఆయనది ఇవాళ బర్త్డే. సో ఇవాళ కూడా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అనేది మా పాస్ట్ ప్రెసిడెంట్స్ అండ్ మెంబర్స్ అందరి దగ్గర జరగడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం ఈరోజు మాకు 60 సంవత్సరాలుగా సర్వీసులు అందించినటువంటి అధ్యక్షులు అందరికీ కూడా హానరింగ్ ప్రోగ్రామ్ చేయడం అన్నది మా యొక్క టెన్యూర్లో మాకు చాలా అదృష్టం అండి. వీరందరూ కూడా ఎన్నో సేవలు అందించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వారందరినీ కూడా ఆదర్శంగా తీసుకుంటూ మేము కూడా మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు బి కొండేపాడు గ్రామంలో 10 లక్షల రూపాయలు ఎంఎన్ఆర్జీసీ నిధులతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన శుక్రవారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన మండల అధ్యక్షుడు పుల్లాబాబి హాజరయ్యారు. సర్పంచ్ కట్టా దానయ్య, ఎంపీటీసీ దేవర సత్యనారాయణ, మర్రే విజయేశ్వరరావు, అంబటి రామచంద్రరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. బీకుందేపాడు గ్రామంలో 10 లక్షల ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉండగా పల్లెపోరు కార్యక్రమంలో ప్రతి గ్రామం ప్రతి ఇంటికి తిరిగి ప్రతి సమస్యల్ని ఆయన దృష్టిలో పెట్టుకుని మనం అడగకుండానే ప్రతి గ్రామాన్ని ఆయన అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ప్రయాణిస్తున్నారు. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మన సమస్యని చెప్పుకోగలదు. ఎందుకంటే ఆయన ప్రతి సమస్యని ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉందో ముందు ఏ సమస్య తీర్చాలో ఆయనకి ప్రత్యక్షంగా తెలుసు. అందుకారణంగానే ఆయన ముందు ప్రతి గ్రామానికి లింక్ రోడ్లని ఏర్పాటు చేయడం, ఆయన అధికారంలోకి రాగానే లింక్ రోడ్లని వేయించడం, అలాగే డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరచడం, తర్వాత గ్రామాల్లో రోడ్లని ఇలాగా అంచులంచులుగా ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాంటి నాయకత్వంలో పనిచేయడం మా అందరికీ గర్వకారణం. శంకుస్థాపన చేసిన జనసేన నాయకులు మన పుల్లా బాబ్జీ గారికి, మండల ప్రెసిడెంట్ గారు పుల్లా బాబ్జీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, జనసేన నాయకులు కూటమి నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఇలా ఈ పని చేస్తున్నారంటే మరి చాలా మంచి పని చేస్తున్నారు. మా ఊరికి బాగానే అన్ని నిధులు ఇచ్చారు, ఇంకా ఉన్నాయి, అవి కూడా చేసి పెడతారని పెద్దలకి మామూలుగా మన బొలిశెట్టి సీఎం గారికి చెప్తారని, మరి ఎమ్మెల్యే గారికి చెప్పి మామూలుగా అవి కూడా చేస్తారని పుల్లబాబు గారిని కోరుతూ సెలవు. ఈ కొండపాడు మన గ్రామం ఎప్పుడు ఏ పరిపాలన కూడా లేనంత విధంగా జనాభివృద్ధి ఈ సంవత్సరంన్నర కాలంలోనే 1.5 కోట్ల రూపాయలు మన కొండపాడుకి ఇచ్చినటువంటి బొలిశెట్టి సీఎం గారికి, వల్వల్ బాబ్జీ గారికి, తదితర నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గ్రామం దినదినాభివృద్ధి చెందడం వలన మనకి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న ప్రజల కష్టాలు తీరుతున్నాయి. ఇప్పుడు ఇది ఉందంటే ఇది వంతుని దాటి అవతలకి వెళ్ళాలన్నా, పేట దగ్గరికి వెళ్ళాలన్నా, అత్తిలు వెళ్ళాలన్నా, ఇలా వేరే అవతల రైతులు గీతులు అందరికీ కూడా తెల్లవారితే రోజుకు 1000 మంది నడిచే దారి. ఇది ఇది మోకాళ్ళలోకి బురదల నుంచి ఎలా చెప్తున్నారు జనం. ఇదంతా కూడా ఏనాటి నుంచో మా పాతపడిపోయింది. ఇది ఇలాంటివి అన్నీ కూడా చేసి పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి, కూటమి నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మీపేటలో ఎలాలం చర్చ్ పాస్టర్ మల్లిపూడి జైబాబు ఆధ్వర్యంలో చర్చిలో గురువారం రాత్రి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ పాల్గొని ప్రసంగించారు.
దయ, ప్రేమ, క్షమాగుణం ప్రతి ఒక్కరూ జీసస్ నుండి అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవితంలో జీవనం సాగించాలన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రైలర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఆకాశపు స్వామి, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభని మురళి, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, తెలుగు యువత నాయకులు ఎరుబండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. జయబాబు గారు ఇక్కడ గత 30 సంవత్సరాలుగా ఈ వార్డు ఎంత డెవలప్మెంట్ ఉన్న పరిస్థితి గతంలో ఉండేది కాదు. ఇప్పుడు కూడా చాలా డెవలప్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఎల్ఎల్ఎం చర్చి నిర్మాణానికి కానీ 30 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలకి ఎదుర్కొని ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పేద ప్రజలకి తన వంతు సాయం చేయడానికి కృషి చేస్తున్న యాయిబాబు గారు, ఆయన ధర్మచారిణి ఊరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు నామాన్ని జపించే రోజు క్రిస్మస్ రోజు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద చేసుకునే పండుగ క్రిస్మస్. ఈ భాగ్యలక్ష్మిపేట పూర్తిగా వెనకబడిన వార్డుగా ఉండడానికి కారణం ఏంటంటే లేఅవుట్లు లేకుండా 4 లేఅవుట్లో ఇల్లు కట్టుకోవడం సందర్భంలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు కొన్ని ఉంటే రీసెంట్గా నేను కానీ ఈ వార్డు కౌన్సిలర్గా పనిచేసిన మిత్రుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ గారు కానీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని ఇక్కడికి తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలన్నీ చూపించాం. అన్ని చోట్ల తిప్పి చూపించడం జరిగింది. ఇబ్బందికరమైన ఈ పరిస్థితుల్లో దాదాపు 2.5 కోట్లు ఈ వార్డుకి శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయడం జరిగింది. త్వరలోనే కొన్ని రోడ్లు, కొన్ని డ్రైన్లు నిర్మాణం జరుగుతాయి. ఎందుకంటే పూర్తిగా ఒకే వార్డులో పెట్టేయాలన్నా సరే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న కారణంగా ఒక్కోటి చేసుకెళ్ళడానికి మంత్రి గారు ప్రామిస్ చేసి ఉన్నారు. తప్పనిసరిగా ఈ వార్డుకి న్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యేసుప్రభు దయవల్ల అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, రాబోయే సంవత్సరంలో మనం అందరూ కూడా సంతోషమైన జీవితం గడపాలని ఆ యేసుప్రభుని కోరుకుంటూ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో మా రాజకీయ నాయకులందరినీ కాకేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని క్రిస్మస్ సందర్భంగా కావడం, ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని, యేసు కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా మన తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి వనరు పార్టీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క 19వ వార్డులో, అలాగే మా సోదరుడు గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ నిర్వహించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ వార్డు మరింత అభివృద్ధి చెందాలని, అలాగే ఇక్కడ ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య సంపదగా ఉండాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం సిపిఐ ఆఫీస్ కపర్దీప్ భవనంలో సిపిఐ 100 సంవత్సరాల వేడుకను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు కేక్ కటింగ్ చేశారు. సిపిఐ తాడేపల్లిగూడెం పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు ఈ విధంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు జరపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డాది మేరీ, నాగరాజు, నాగలక్ష్మి, అల్లం రాము, బి స్వర్ణకుమారి, జి దానెమ్మ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26న పుట్టడం జరిగింది. అలాగే 1925 డిసెంబర్ 6 అంటే ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా పార్టీ కార్యక్రమాలు ఉద్యోగంగా చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి జనవరి 18వ తారీఖు ఖమ్మంలో 5 లక్షల మందితో ప్రదర్శన బహిరంగ సభ జరుగుతూ ఉంది. దాన్ని కూడా మన కార్మికులందరూ కూడా వెళ్ళి బాగా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అయితే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత ఈ 100 సంవత్సరాల కాలంలో ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పనిచేసింది. చాలామంది చెప్తారు కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసిందని. మేము చెప్తున్నాం ప్రజలకే, మరి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత
రాజపత్రాలు రద్దు చేసింది, బ్యాంకులు జాతీయకరణ చేసింది, చల్లబడి చెప్తే భూములు పంచిపెట్టింది. అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది పేరత్యాగాలు చేసి అక్కడ కూడా భూములు పంచిపెట్టడం జరిగింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు నుండి నిత్యావసర సరుకులు వస్తున్నాయన్నా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, భూమి లేని వాళ్ళకి భూమి, దున్నేవాడికి భూమి అనే నినాదంతో మరి ఈ పార్టీ పుట్టింది. దాని మీద ఈ రోజు కూడా పనిచేస్తూ ఉంది. తాడేపల్లిగూడెం రూరల్ ఇటుకలగుంట గ్రామంలో శుక్రవారం ప్రజా ఉద్యమ నేత సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులు రైతు సంఘం నాయకులు అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ కేసును వెంటనే రద్దు చేసి ఆయన్ను విడుదల చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా మండలి కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఐద్వా మండల కార్యదర్శి పాలూరి సత్యవతి మాట్లాడుతూ ఆయనను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాగంటి వెంకటరమణ, మల్లిపూడి సీతామహాలక్ష్మి, పి ధనలక్ష్మి, వెంకటలక్ష్మి, పి పుష్ప, పాలూరి వెంకట నాగమణి తదితరులు పాల్గొన్నారు. వెంటపాడు మండలం ప్రతిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 10వ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వారం అన్నదాతలుగా ప్రతిపాడు గ్రామానికి చెందిన మిత్తిరెడ్డి ప్రసాద్, ధనలక్ష్మి దంపతులు, కుమార్తె తేజస్వి, రాజీవ్ నాగదేవి, జస్విక గీత్వానిక పుట్టినరోజుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఈవోలు మాట్లాడుతూ ఈ అన్నదానానికి దాతలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా దాత మిత్తిరెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఈ ఆలయం వద్ద అన్నదానం చేయడం చాలా అభినందనీయమని విషయమని అన్నారు. ప్రతి ఒక్క దాత సహకరించి అన్నదానాన్ని నిరంతరం కొనసాగేలా చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వైజాన్స్లో వేంచేస్తున్న కనకదుర్గమ్మ వారి దేవస్థానం నందు ప్రతి శుక్రవారం అన్నదానం జరపాలని మన తాడేపల్లి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం జరుగుతుందండి. అలాగే ఈరోజు దాత మిత్తిరెడ్డి ప్రసాద్, ధనలక్ష్మి దంపతులు మరి మనమరాళ్ళు గీత నవేశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నారండి. వారికి ఈ కనకదుర్గం పైన ఆయుర్వేద భోగభాగ్యాలు ప్రసాదించాలని మరీ కోరిపారు. మన బైపాస్ దుర్గంలో ఉన్న గుడి దగ్గర, బైపాస్ దుర్గమ్మ గుడి దగ్గర ప్రతి శుక్రవారం కూడా చాలా సంతోషంగా, చాలా దాతలు ప్రోత్సహించినట్టుగా దేవస్థానం వారు, ఎమ్మెల్యే గారు, ఇలా మధ్యప్పారావు గారు, ఈ మధ్య మట్టా రాంబాబు గారు, ఈ కమిటీ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారండి. ప్రతిసారి కూడా ప్రతి శుక్రవారం కూడా ఇలాగా చేయాలని కోరుకుంటూ ఈరోజు మా మనవరాలు పుట్టినరోజు, గీతానికాశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నేను ఈ అన్నదానానికి కొద్దిగా నేను విరాళం ఇచ్చుకొని సమర్పించుకొని చేసుకున్నాను. ఆ దుర్గమ్మ ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పదం కుమార్ గుప్తా విద్యా ప్రోత్సాహం కింద 10వ తరగతి టౌన్ టాపర్కు ప్రోత్సాహం నగదు అందిస్తున్నామని లైన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు అన్నారు. లైన్ చెన్నారెడ్డి సతీష్ అధ్యక్షతన లైన్ పదం కుమార్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా భవితా కేంద్రంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. లైన్ పదం కుమార్ గుప్తాని శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందించారు. లైన్ చెన్నారెడ్డి సతీష్ మాట్లాడుతూ పదం కుమార్ గుప్తా సేవలు స్ఫూర్తిదాయకమని, లయన్స్ క్లబ్కు సామాజిక సేవలకు ఆయన ప్రోత్సాహం అభినందనీయమని వారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. డైమండ్ లయన్స్ మురళీకృష్ణరాజు గారికి, సతీష్ గారికి, రెడ్డి గారికి, మంగళరావు గారికి, భక్తుడికి అందరికీ నమస్కారం. మీ అభిమానానికి నా దగ్గర మాటలు లేవు, ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అది చాలా అంతా అవన్నీ వచ్చారు వాళ్ళు. ఎప్పటి నుంచి నాకు బాగా క్లోజ్, ఈయన సతీష్ అందరూ సరే వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను ఈ అభిమానం చూపించినందుకు. నెక్స్ట్ ఇయర్ ఆయన ఆర్సీ అవ్వాలని, మా సతీష్ ప్రెసిడెంట్ అవ్వాలని, ఆ తర్వాత మా ఆయన కూడా కోరుకుంటున్నాను. లయన్ పదం కుమార్ గుప్తా గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఈ సమాజానికి ఈ లయన్స్ క్లబ్స్ ఇతర స్వచ్ఛంద సంస్థలకు మరి పదం గారి సేవలు అమోఘమైనవి, స్ఫూర్తిదాయకమైనవి. వారి యొక్క సేవలు మరి ఈ సమాజానికి ఎంతగానో అందాయి. అదేవిధంగా మరిన్ని పుట్టినరోజులు ఆనందోత్సవాల్లో చేసుకోవాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలు
మరి ఆయనకి ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరఫున మరొకసారి మా పెద్దలు పదం కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డైమండ్స్ లైన్స్ సేవ చేసిన సేవలో భాగంగా మా పిఎంజే పదం కుమార్ గుప్తా గారు 77వ సందర్భంగా ఈ భవిష్యత్ స్కూల్లో ఉన్న వికలాంగ పిల్లలకు ఈ స్నాక్స్, పుస్తకాలు, బిస్కెట్లు, ఈ బ్యాడ్లెట్స్ అని పంచిపెట్టడం, భోజనాలు పెడతారు. వారికి ఇలాంటి ఈరోజు ఎన్నో జరుపుకోవాలని ఆరోగ్యంతో ఐశ్వర్యం జరుపుతున్నాం. మా పేర్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం సేవా కార్యక్రమం ఇచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల విశాల మండపంలో కొలువు తీరిన స్వామివారి ధనుర్మాస ఉత్సవ చూపరులను నేత్రపర్వమైంది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని జరిగిన స్వామివారి తిరువీధి సేవను భక్తులు కనులారా తిలకించి ధన్యులయ్యారు. అశ్వాలు గజలక్ష్మి ముందు నడుస్తుంటే తొళక్క వాహనంపై కొలువు తీరిన స్వామివారు ఉభయ దేవార్లు కలిసి క్షేత్ర పురువీధుల్లో ఊరేగారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకుల పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామి అమ్మవార్లు వాహనం క్షేత్ర పురవీధులకు బయలుదేరింది. తిరువేద సేవ అనంతరం మండపంలో స్వామివారి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత హారతులను సమర్పించారు. స్థానిక తణుకు రోడ్లో జువ్వలపాలెం పరిధిలో గల శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేష అభిషేకాలు, పూజలు, అర్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం తాడికొండ ప్రసాద్, నిహారికాదేవి దంపతులు, నల్లమిల్లి పని విజయ్ శేఖర్ రెడ్డి, వాణి తులసి దంపతుల ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాస్, సెక్రటరీ పన్నంగంటి మల్లికార్జునరావు, జాయింట్ సెక్రటరీ పన్నంగంటి కోటేశ్వరరావు, ట్రెజరర్ మోటిమరు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు గ్రంథి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ రోజు 195వ వారం పురస్కరించుకుని తాడికొండ ప్రవీణ్ గారు, వారి సతీమణి గారు నిహారిక దేవి గారు వాళ్ళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. అలాగే నలిమిల్లి పని విజయశేఖర్ గారు, వారి ధర్మపత్ని గారు వాణి తులసి గారు కూడా ఇవాళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. ఇక్కడ అన్నదాన కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు కమిటీ వారు. ఈరోజు లలితాదేవికి అన్నదానం చేస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.